పూర్వం దంపుడు బియ్యం అన్నం తినేవారు. అందుకని 8 మంది బిడ్డల కన్నా 2 బకెట్ల నీళ్లు మోసేవారు. ఇప్పుడు ఒక బిడ్డను గంటానికి ఎన్ని తెప్పలో. ఏంటండి, బలం లేదు. అసలు అనేక మందికి గర్భవతులు కావటం లేదు. నేను ఈ విషయం చాలా దేవుని దగ్గర మొరపెడుతున్నాను. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా కొన్ని వ్యాధులు, కొన్ని రోగాలు కొన్ని ఊర్లలో లేవు. కానీ అంటే కొన్ని ఊర్లోనండి కొన్ని స్పెషల్ రోగాలు ఉంటాయి. నేను తెలంగాణలో మహబూబ్ నగర్ వెళ్ళాను. ఆ మహబూబ్ నగర్లో వచ్చిన వాళ్ళందరూ అయ్యా దమ్మండి, నాకు దమ్మండి, నాకు దమ్మండి అంటే ఏంటో నాకు వచ్చేపు అర్థం కాల. పక్క వాళ్ళు అడిగా దమ్మంటే ఏంటంటే ఉపశమం, లంగ్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల సమస్య. ఏమంటే కొన్ని చోట్లకి వెళ్తే, మొన్న మచిలీపట్నంకి వెళ్తే చాలామంది ఫిట్స్ వస్తున్నాయండి. పెద్దోళ్ళకి, పిల్లోళ్ళకి, చిన్నోళ్ళకి, యవనస్తులకి అందరికీ ఫిట్స్ అయ్యి. ఏంటిది ఒక్కొక్క ప్రత్యేకత. కొన్ని ఊర్లకు వెళ్తే ఎయిడ్స్ అండి. ఇది ఫారెన్ ఎయిడ్స్ కాదు, భయంకరమైన రోగమైన ఎయిడ్స్ అనే రోగం, HIV అనే రోగం. కొన్ని ప్రాంతాలకు వెళ్తే చెవులు వినబడవండి చాలామంది చెప్తారు. ఇలాగ ఒక్కొక్క ప్లేసెస్లో నేను గమనించి దెయ్యం పట్టిందండి, కొన్ని స్థలాలకు వెళ్తే దెయ్యం పట్టిందని చెబుతుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యాధి లేక ఒక్కొక్క సాతాను యొక్క ఆయుధం మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంది. కానీ నేను గమనించింది ఏంటంటే, ఇంచుమించు అన్ని స్థలాల్లో కూడా గర్భఫలం లేదు అనేవాళ్ళు ఉన్నారు. అది నాకు అర్థం కాక నేను ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధిలో చాలాసార్లు, ఎందుకు ప్రభా ఇంతమందికి గర్భఫలం లేకుండా ఉంది, ఇంతమంది గర్భఫలం కావాలని అడుగుతున్నారేంటి, ఇంతమంది గర్భాలు మూయబడినవేంటి అని నేను ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి అవగాహన ఏంటంటే, మనకు కలిగేటువంటి ప్రతి రోగానికి, ప్రతి బాధకు దేవుడే కారణమని చెప్పటం మానుకోవాలి ముందు. ఏంటండి, నాకు దేవుడు ఎందుకు ఎయిడ్స్ రోగం ఇచ్చాడు అని అడగటానికి వాడికి దమ్ముందా, ధైర్యం ఉందా? ఎందుకు ఇచ్చాడు? నువ్వు పరస్త్రీ వెంట తిరిగావు గనక, పొరపాటు చేసావు గనక, పాపంలో పడ్డావు గనక ఆ రోగం నీకు వచ్చింది. నాకు ఏ జబ్బు లేకుండా ఉండాలి, నాకెందుకు ఉపశమం వచ్చింది, ఆయాసం వచ్చింది అంటే, నీ శరీరం దేవుని ఆలయమైన నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా, దానికి అవసరమైన ఆహారాన్ని పెట్టకుండా, దానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వకుండా, నువ్వు నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసి రోగాల పాలైపోయి మంచాన పడి, దేవుడా నాకు ఎందుకు తెప్పించావు ఈ రోగం అంటే అర్థమేమీ లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వాడి, కొంచెం పొదుపు చేసుకొని, ప్రార్థనాపూర్వకంగా ఒబ్బిడిగా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటే నీకు అప్పు ఎందుకు ఉంటుంది? ఒకవేళ అప్పు పొరపాటున ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన మూలానో, ఒక యాక్సిడెంట్ అయిన మూలానో, మరో ఇబ్బంది మూలానో, ఒకవేళ లేనిపోని అప్పులు సడన్గా అనుకోకుండా కొందరికి కలుగుతుంటాయి. ఒకవేళ అలాంటి అప్పులో నీవు పడ్డా, ఆ అప్పు తీరే వరకు నీవు కొంచెం నోరు కట్టుకుంటే, కడుపు కట్టుకుంటే, మాంసం తినటం మానేసి కాస్త రసం తింటే, ఒక కోడిగుడ్డు కొనుక్కొని 4 ముక్కలు చేసి 4 తింటే ఏం తప్పే ఉంది? ఏమంటే మన శరీరంలో ఎప్పుడు కొవ్వు దేవుడు పెట్టుంచాడు. మనకు తిండి లేకపోతే ఆ కొవ్వు కరిగి అది సప్లై చేస్తుండదు. ఏం బాధపడకండి, ఎప్పుడు కొంచెం తిండి తక్కువైతే దిగులు పడకండి, చచ్చిపోం. 21 రోజు అన్నం తినకుండా బతకొచ్చంట. కాబట్టి ఒబ్బిడి చేసుకోడు, అప్పులు తీర్చుకోడు. అంతేగాని నా అప్పులు తీరుస్తాం లేదే అని అంటాం. అబ్బాయి వచ్చి, నాయన నాకు జీన్స్ ప్యాంట్ కొనిపెట్టు, మా పక్కింటి అబ్బాయి వేసుకున్న జీన్స్ ప్యాంటే కావాలి. ఎంతరా? 3500. ఓరుని 3500 జీన్స్ ప్యాంట్ ఎందుకురా నీకు? దానికి 2 చిల్లులు ఉన్నాయి డాడీ, అందుకోసమే. ఇదేమిటో నాకు అర్థం కాదు. చిల్లులు ఉంటే రేట్ ఎక్కువ అంటండి. అంతేగాని అప్పులు తీర్చడం లేదంటూ అనవసరమైన దూరాలు చేస్తూ దేవుని మీద నిందేస్తే నాకు ఆశీర్వాదం లేదంటే దానికి అర్థమేమీ లేదని. అలాగే గర్భఫలం విషయంలో కూడా దంపతులు వచ్చి, అయ్యా మాకు 3 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరండి అంటే, ఎక్కడ ఉంటున్నారమ్మా? మా ఆయన దుబాయ్లో ఉంటున్నాడండి, నేను ఒంగోలులో ఉంటున్నానండి. ఎట్టగడుతుంది గర్భఫలం? అరే, వివాహమైన తర్వాత భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను
ఎడబాయకూడదు. నీకు దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇరువురు కలిసి అన్యోన్యంగా ప్రేమ సమాధానాలు కలిగి సంతోషంగా ఉంటే మీకు గర్భఫలం దొరుకుతుంది. అంతేగాని ఉద్యోగాలని, ఆయన అక్కడ ఉద్యోగం నాకు ఇక్కడ ఉద్యోగం, అప్ అండ్ డౌన్ చేస్తున్నామండి అంటూ అలసిపోయి విశ్రాంతి లేక, తిండి తినక, శరీరంలో రక్తం లేక, శరీరంలో బలం లేక ఉన్నవారికి గర్భఫలం కావాలంటే దొరకదు. ఒకవేళ కొంతమంది చాలా పేదలైనందున సమీకృత ఆహారం తినలేక, భార్యకు మంచి ఆహారాన్ని సంపాదించి పెట్టలేక, ఆమె సంపాదించుకొచ్చిన తిండి కూడా నువ్వే తింటూ, కొన్ని కుటుంబాల్లో సరైన ఆహారం లేని వలన, శరీర దృఢత్వం లేని వలన గర్భఫలం కలగటం లేదు. నిజమే, కొంతమందికి అది ఒక శాపం. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. అయితే కొన్ని గర్భాలు మూయబడుతున్నాయి. కారణం, ఒక స్త్రీ అహంకారిగా ఉంటే నీకు గర్భం తెరవబడదు. పిల్లల్ని కనకముందే గర్విష్టిగా ఉంటే ఇంకో గర్విష్టిని కంటావు, మరింత గర్వం నీకు వస్తుంది. నీకు పిల్లలు లేని వాళ్ళందరినీ చూసి నువ్వు పెద్ద ఆర్భాటాలు చేస్తావు. అందుకు ఒక్కోసారి కొన్ని కారణాలను బట్టి కొంతమంది గర్భాలను బైబిల్లోనే చూస్తున్నామండి. రాహేలును యాకోబు ఎక్కువ ప్రేమించాడంట, కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఆమె గర్భాన్ని మూసేశాడు. లేయాను ఎక్కువ ప్రేమించలేదు కాబట్టి ఆమె గర్భాన్ని తెరిచాడు. కాబట్టి ఆమె గర్భం తెరిచి పిల్లల్ని కంటుంటే ఈమె ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈయన అంటే భార్య కావాలా, పిల్లలు కావాలా? భర్త కావాలా, పిల్లలు కావాలా? కొన్నిసార్లు దేవుడు నీ అహంకారాన్ని బట్టి నీ గర్భాన్ని మూస్తున్నాడు. దేవుడు తగిన సమయం అందిస్తాడు. అబ్రహాముకు నేను బిడ్డలను ఇస్తాను అన్నాడు, కానీ 100 సంవత్సరాలు కనిపెట్టింపజేశాడు. ఎందుకు? మృతతుల్యమైపోయింది సారా, రక్తస్రావం తగ్గిపోయింది, స్త్రీ ధర్మం తగ్గిపోయింది, గర్భం ధరించడానికి ఎటువంటి ఆస్కారం లేదు. దేవుడు తన అద్భుతాన్ని నిరూపించడానికి, తన కార్యాలు జరిగించడానికి, పుట్టబోయే బిడ్డ పర్ఫెక్ట్గా ఉండడానికి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడేమో, నీ భార్యను పరిశుద్ధపరుస్తున్నాడేమో. బూతులు తిట్టుకుంటూ భార్యాభర్తలు ఉంటున్నప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పెట్టుకుంటూ ఉంటున్నప్పుడు, వాళ్ళకి పిల్లోళ్ళు పుట్టారనుకోండి, వాళ్ళు పుట్టిందే తాతారు నిన్నంతే. వాళ్ళు పుట్టినప్పటి నుంచే బూతులు మాట్లాడతారు, పుట్టినప్పటి నుంచే జబ్బుల పాలవుతారు, పుట్టినప్పటి నుంచే వ్యత్యాసంగా ఉంటారు. కాబట్టి అనేక కారణాలు ఉన్నాయి. గర్భఫలము కలగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, కారణం ఏదైనా, సమస్య ఏదైనా దానిని పరిష్కరించగలిగిన వాడు, నీ గర్భాన్ని తెరవగలిగిన వాడు, నీ రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు, నీకు విడుదలను కలుగజేయగలిగిన వాడు నీవు నమ్మిన నీ యేసు ప్రభు. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన. మూయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయనా. చక్కటి బిడ్డతో నా ప్రభువు నా రుగ్మతల నుంచి నన్ను స్వస్థపరిచాడు, నా శాపము నుంచి నన్ను విడిపించాడు, నాకు గర్భఫలం ఇచ్చాడని ఆ దంపతులు నీ పాదముల దగ్గర మోకరిల్లి నిన్ను స్తుతించుటకు సహాయం చేయి నాయన. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల కోపములో పడి కృంగిన స్థితిలో ఉన్న వారి మీద ఉన్న శాపమును ఈ రాత్రి కొట్టివేయుచున్నాము తండ్రి. నాయన, మృతుడవై తిరిగి లేచిన దేవా, సజీవుడవైన క్రీస్తు, నీ గాయపడిన హస్తమును చాపి ఎక్కడ నుండి వింటున్న వారిని, ప్రార్థనలో ఏకీవించిన వారిని, రోడ్డు మీద వెళ్తూ వింటున్న వారిని, హాస్పిటల్లో పడుకొని వింటున్న వారిని, ఇళ్లలో ఉండి వింటున్న వారిని, ప్రతి ఒక్కరిని నీవు చూస్తున్నావయ్యా, ప్రతి ఒక్కరిని నీవు ప్రేమిస్తున్నావయ్యా, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆశిస్తున్నావయ్యా. అందుకే నీ ఆత్మ కార్యాన్ని జరగనీయ్యా, పరిశుద్ధాత్మ మమ్మల్ని వెంటాడనివయ్యా, సర్వ సత్యములోనికి నడిపించనీయ్యా, ప్రతి ఒక్కరూ ఫలించనీయనా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.